ప్రజలపక్షం MN5 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆంధ్ర స్పైస్ హోటల్ కిచెన్ రూమ్ లో ఎగిసిపడుతున్న మంటలు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదే. CMRF చెక్కుల పంపిణీలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మిట్స్ కళాశాలలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహణ. గిరిజన భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తాం. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే తంబలపల్లి నియోజకవర్గ పరిధిలోని 12 మంది లబ్ధిదారులకు 10,76,000 రూపాయల చెక్కులను తమ నివాసం వద్ద ఆదివారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వయంగా అందజేశారు. అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన తంబలపల్లి నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ లేకపోవడంతో మదనపల్లి ఎమ్మెల్యేను సంప్రదించి చెక్కులను ఇప్పించేందుకు సహకరించాలని కోరడంతో స్పందించిన ఎమ్మెల్యే తమ సిబ్బందితో ముఖ్యమంత్రి సహాయనిధి పథకానికి అర్హులైన వారికి శాంక్షన్ చేయించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నేడు లబ్ధిదారులకు ఎమ్మెల్యే నివాసం వద్ద స్వయంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన తంబలపల్లి నియోజకవర్గం కి చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించడం జరిగిందని, తంబలపల్లిలో ఇన్ఛార్జ్ లేకపోవడంతో తమ వద్దకు వచ్చి అభ్యర్థించడంతో సేవ దృక్పథంతో వారికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, ఇక్బాల్, RJ వెంకటేష్, PA కాజా హుసేన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరు ఇన్ఛార్జ్ లేనందువలన వాళ్ళందరూ బిల్లులు తెచ్చి నా దగ్గర ఇచ్చినప్పుడు నేను CMRFకి పంపించి అక్కడ మా PA ఒకరు ఉన్నారు, ఇక్కడ నుంచి తిరుపతి గారు, మన వీళ్ళు అందరూ షౌకత్ వీళ్ళంతా టీం అంతా ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ పోయి ఒక PA ఉన్నారు, ఆయన ఫాలోఅప్ చేసి ఈ చెక్కులన్నీ తీసుకుని వచ్చి ఈరోజు దాదాపు 11 లక్షల రూపాయల చెక్కులు వీళ్ళందరికీ పిలిపించి, ఎందుకంటే తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ మన కాన్స్టిట్యున్సీ కాదు, కాకపోతే సహాయం చేయడం మన బాధ్యత. అదే బాధ్యత ఇప్పుడు పిలిపించి అందరి చెక్కులు హ్యాండ్ ఓవర్ చేస్తూ వీళ్ళందరికీ తక్షణం వాళ్ళు పోయి బ్యాంకులు వేసి రేపు డ్రా చేసుకోవాలని చెప్పి సైన్యం కోరుతున్నాం. 154 రూపాయలు. వీళ్ళ సొంత ఊరు వచ్చింది ములకల్ చెరువు మండలము, ములకల్ చెరువులో ఉంటారు వీళ్ళు. ఈరోజు 54,954 రూపాయలు పక్క కాన్స్టిట్యున్సీ తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీ వాళ్ళ చెక్కులు ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. రేవతి గారు 25,400 రూపాయల చెక్కు వీళ్ళు చౌడ సముద్రం ములకల్ చెరువు మండలానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీ ఉన్నందువలన నేను వాళ్ళ ఇళ్ల దగ్గర పోయి వీళ్ళు ఇవ్వకుండా ఇక్కడి నుంచి ఇస్తున్నాం. నెక్స్ట్ నమస్తే అమ్మా. 73,814 రూపాయలు దేవరెంటి వెంకట్ కుమార్ గారు, కోటూరు బి కొత్తకోట మండలం. 73,814 రూపాయల చెక్కు ఇప్పుడు అందరి సమక్షంలో, నాయకుల సమక్షంలో ఇక్కడే మా ఇంటికే పిలిచి ఇవ్వడం జరుగుతున్నది. మామిడికుంట బావాజాన్ 66,461 రూపాయల చెక్కు ముదివేడు పంచాయతీ కుర్బల్కోట వాళ్ళది చెక్కు ఈరోజు 64,461. మామిడికుంట బావాజాన్ చెక్కు ఇక్కడ ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. నీరజ గారు విఠలం వాల్మీకిపురం 35,000 రూపాయల చెక్కు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రాజ్ తరిగొండ ఇక్కడ ముదివేరు దగ్గర బి కొత్తకోట గట్టు, వీళ్ళకి 2 అడ్రస్లు ఉన్నాయి. బి కొత్తకోట గట్టు జమీన్ తాజ్ 71,000 రూపాయలు. శ్రావణ మాసం సందర్భంగా భజనకొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామిని వేలాదిగా దర్శించుకున్న నేపథ్యంలో భజనకొండపైకి ఎక్కే మెట్లను నేడు హిందూ బంధువులు, హిందూ సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా ముళ్ల కంపలను తొలగించి మెట్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ సోదరులు పాల్గొన్నారు. వెంకటరమణ గోవింద, ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవింద, అడుగడుగు దండాలవాడ గోవింద. జై గురుదేవ్ దత్త. మదనపల్లి భక్తజన బృందానికి నమస్సుమాంజలి. శ్రావణ మాస సందర్భంగా 14వ తేదీ శుక్రవారం నుండి మొదలయ్యే ఈ శ్రావణ మాసానికి 1, 2, 3, 4 శనివారాలలో ఈ బసినకొండ పైనటువంటి స్వామివారి క్షేత్రానికి భక్తజనులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. దీక్ష భూని
వ్రతం ఆచరించేందుకోసం ఆ భక్తులు ఇక్కడ ఈ మెటుకుల మీద వచ్చేటప్పుడు ఈ మెటుకులు శుచి శుభ్రంగా ఉండాలని చెప్పి విష్ణుసేన ఆధ్వర్యంలో, అలాగే హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బాలస్వామి గారు మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బాలస్వామి గారు, అలాగే భాస్కర్ గారు, భాస్కర్ గారు, బాలాజన్న గారు, సురేష్ గారు వీరి ఆధ్వర్యంలో భక్తజన నారాయణ వీళ్ళ ఆధ్వర్యంలో భక్తజన బృందం అందరూ కలిసి, హిందూ బంధువులందరూ కలిసి ఈ మెటుకులని శుచి శుభ్రత గావిస్తున్నారు. కాబట్టి ఈ మెటుకులను శుచి శుభ్రత గావించిన తర్వాత మహిళలు ముఖ్యంగా శుక్రవారం రోజు వచ్చి ఈ మెటుకులకి పసుపు కుంకుమలు పెట్టి కర్పూర హారతులు వెలిగించి శ్రావణ శనివారాలకి భక్తులు వచ్చే దానికోసం మీరు నాంది పలకాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, బోలో సత్య సనాతన వైదిక్ ధర్మ की జై, బోలో సత్య సనాతన వైదిక్ ధర్మ की జై, జై శ్రీరామ్. ఈ 5 సంవత్సరాల నుంచి ఇది 6వ సంవత్సరము బస్సులకొండ మెటుకులో ప్రతి శ్రావణ మాసంలో క్లీన్ చేయబడింది. హిందూ బంధువులందరూ వచ్చి పాల్గొవాలని మనవి చేస్తున్నాను. అలాగే శ్రావణ శుక్రవారాల్లో ప్రతి ఒక్క మహిళలు అంతా వచ్చి ఈ బొట్టులు పెట్టే కార్యక్రమం చేయాలని కోరుతున్నాను. అందరికీ ఈరోజు బస్సులకొండలో జరిగేటటువంటి కార్యక్రమం మెట్ల శుభ్రత కార్యక్రమం మా యూత్ అనేది వచ్చి కొంచెం ముందర వచ్చి చేయబడింది. అలాగే మీరు కూడా ఇలా యువత వచ్చి పాల్గొని ఎన్నో హిందూ దేవాలయాలు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. 32వ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా నేడు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ భవన్ లో రాష్ట్ర గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ, డిఆర్ఓ సుబ్రహ్మణ్యం, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ గిరిజన ఆదివాసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి తాండాలకు, గిరిజన కాలనీలకు రోడ్ల సౌకర్యం, తాగునీటి వసతి కల్పించడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్ మున్నా నాయక్ కోటావారిపల్లి తాండాకు దారి సమస్యను పరిష్కరించాలని కోరిన నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులతో చర్చించి తల సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసి త్వరలో రోడ్డు పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణం చేపట్టేందుకు సహకరించి వచ్చే ఏడాది ఆదివాసుల దినోత్సవం సొంత భవనంలో నిర్వహించుకునేందుకు తోడ్పాటును అందిస్తామని అన్నారు. అసెంబ్లీలో ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం చర్చిస్తానని, తాండాలు, గిరిజన కాలనీలు నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి తేజస్విని, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు, రాష్ట్ర గిరిజన సమాఖ్య వ్యవస్థాపకులు కోనేటి దివాకర్, గిరిజన నాయకులు మునీంద్ర నాయక్, మున్నా నాయక్, బొజ్జప్ప, నటరాజ్ నాయక్, రవీంద్ర, కోనేటి రామంజులు, వసంతమ్మ, గోపాల్ చిన్న నాయక్, లక్ష్మీ నాయక్, చలపతి, విద్యార్థులు, గిరిజన ప్రముఖులు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆంధ్ర స్పైస్ రెస్టారెంట్ లో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెస్టారెంట్ నుంచి భారీగా పొగలు, మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మంటలను చూసేందుకు ప్రజలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరం ఏర్పడి కొంతసేపు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మదనపల్లిలో నిర్వహించిన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర ట్రెజరర్ టేకుమన్న రెడ్డప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యానాది గిరిజనులు నేటికి అనేక మౌలిక సమస్యలతో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గౌరవాన్ని ఇస్తారు,
మనం ఎలాగైతే అలాగే విన్నామనుకోండి, వాళ్ళు వెంటనే ఏమంటారంటే కొంతసేపు కూర్చోండి తర్వాత మాట్లాడతామంటారు. ఇది నేను ప్రతిరోజు ఆఫీస్లో కానీ రాజకీయ సమావేశాల్లో కానీ నేను గమనిస్తూనే ఉంటాను. కారణం ఏమంటే మన వేషధారణ, మన భాష. నేను తప్పు పట్టడం లేదు ఎవరిని, కానీ నేను అంటున్నదంటే చైతన్యం రావాలి. ప్రజలందరినీ చూసి మనం ఆ చైతన్యం తెచ్చుకున్న రోజు యానాది జాతి అంటే వ్యక్తుడు కాదు, ప్రతి ఒక్క దానికి వీళ్ళు ముందుంటారు, వీళ్ళకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, సమాజాన్ని చైతన్యం చేసేంత శక్తి ఉంది అని తెలిసిన రోజు మనకు పూర్తి స్వాతంత్రం, యానాదులకి పూర్తి స్వాతంత్రం వస్తుందని నా నమ్మకం. నేను ఎందుకు చెప్తున్నానంటే మన పల్లెల్లో మనం గమనిస్తూ ఉంటాం, రకరకాల రాజకీయ ఎలక్షన్ సమయంలో ఎవ్వరు కానీ మన వాళ్ళు ఎవ్వరు ఉండరు. కారణం ఏమనంటే వాళ్ళు పిలవరు. దేనికోసం పిలవరంటే మనకున్న ఓటు శాతం కేవలం 0.5% ఉంటుంది. కాబట్టి వాడు ఓటు వేయకపోయినా పర్వాలేదులే. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువు మండలం సోంపల్లి గ్రామంలో నేడు నూతనంగా పతాకాన్ని ఆవిష్కరించిన పాదయాత్రను ప్రారంభించిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, సిపిఐ మండల కార్యదర్శి అంజనప్పలు మాట్లాడారు. తంబలపల్లి నియోజకవర్గం కరువు ఛాయలు అలముకున్నాయని మొలకల చెరువు మండలంను కరువు మండలంగా ప్రకటించి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, మొలకల చెరువు నుండి తంబలపల్లికి రోడ్డు గుంతలమయగా మారిందని, సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా ఏర్పాటు చేయాలని, వాహనదారులు ప్రయాణికులు అనే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగే గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీరు, పశువులకు పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో వలసలు నివారించి ఉపాధి పనులు కల్పించాలని, తంబలపల్లి మల్లయ్య కొండ సాధువు కొండను ఖనిజ సంపద పేరుతో తవ్వకాలకు ఇచ్చిన టెండర్ రద్దు చేసి భక్తుల మనోభావాలను కాపాడాలని, సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే పోరాటాలే మార్గమని, సిపిఐ చేపట్టబోయే పోరాటాల్లో యువకులు, మహిళలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నిజాం, మహిళా సంఘం నాయకురాలు నరసమ్మ, అమరావతి, ఉత్తన్న, సుబ్బన్న, రెడ్డప్ప, శంకర, అంజీ, లక్ష్మీపతి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ మండలంలో ప్రజా సమస్యలపైన పాలకులు వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, రైతాంగ వ్యతిరేక విధానాలపైన, కార్మిక వ్యతిరేక విధానాలపైన ప్రజలను చైతన్యం చేసి పాలకులు మెడలు వంచాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. ప్రజా సమస్యలు పట్టకుండా ఈరోజు కార్పొరేట్లకు పెద్దపేట వేసి పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కావడం లేదు. కాబట్టి అందుకోసమే ఈరోజు ఎర్రజెండా కార్యకర్తలుగా, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా గ్రామాన్న ఇంటింటికి కరపత్రం వెళ్ళి ప్రజలను మేల్కొల్పి ప్రజా పోరాటాలు చేపట్టాలని ఈరోజు అందులో భాగంగా మొత్తం సోంపల్లి గ్రామంలో ఇంటింటికి కరపత్రం వెళ్ళి ప్రజలను మరి ఈ ఉద్యమంలో భాగస్వాములు చేయాలని, అట్లాగే ఈ నెల 16 వరకు 15 వరకు పాదయాత్రలు, 17వ తేదీన వచ్చిన గ్రామాల్లో వచ్చిన సమస్యలపైన ఆయా మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు, ఆ తర్వాత ఈ నెల 28 వరకు ఆందోళన కార్యక్రమాలు చేసి సెప్టెంబర్ 1వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి 1వ తేదీన సెప్టెంబర్ 1న రామలీల మైదానం వద్ద ఈ రాష్ట్రం నుంచి 3000 మంది కమ్యూనిస్టు కార్యకర్తలతో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి విధానాలపైన భారీ బహిరంగ సభ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టకుండా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం పైన కొత్త పెన్షన్లు. జాతీయ సమితి నాయకులు పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తూ మార్పు రావాలి, మార్పు కావాలనేటువంటి ఉద్దేశంతో పాదయాత్రలు నిర్వహించబడతా ఉంది. అయినా ఈరోజు మన మొలకల చెరువు మండలం సోంపల్లి గ్రామంలో జెండా ఎగరవేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులైనటువంటి మన కమ్యూనిస్టు పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ గారు మన కృష్ణప్ప గారు కూడా హాజరు కావడం జరిగింది.
మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం బుచ్చిరాజుతో పాటు వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీస్ అధికారులు హాజరై విద్యార్థులతో మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎం బుచ్చిరాజు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయడంతో పాటు వారి శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్ తో పాటు ఇతర వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలకు పాల్పడితే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలను వివరిస్తూ యువతలో మాదక ద్రవ్యాలపై అవగాహన పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన మరియు మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై పడే దుష్ప్రభావాలను వివరించిన అధికారులు వాటి వినియోగాన్ని నిరోధించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ముఖ్యంగా యువత తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు సమాజంలోని ఇతరులకు డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా చైతన్యపరుస్తామని పాల్గొన్న వారందరూ ప్రతిజ్ఞ చేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ, విద్యా సంస్థలు, విద్యార్థులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచి వారి శక్తి, ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిట్స్ అసోసియేషన్ ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్ నవీన్ కుమార్, ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.